హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ వ్లాగ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఈ రోజు ఈవినింగ్ కాదు, ఈరోజు ఆఫ్టర్నూన్ వెళ్తున్నాం అనమాట ఎక్వేరియం రెస్టారెంట్కి. సో వ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాము. ఒక పర్సన్ గురించి వెయిట్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. సో నేను, నవీన్, ఇంకా రాజు వెళ్తున్నాం వ్లాగ్ చేయడానికి. సో అక్కడ ఫుడ్ బాగుంటుందని చెప్పి చాలామంది అన్నారు అనమాట, రివ్యూస్ కూడా బాగున్నాయి అన్నారు. సో ఇలా నేను వెళ్ళి అక్కడ వీడియో చేయడానికి వెళ్తున్నాను. ఇంకా ఈ ఫ్లోలోనే వ్లాగ్ కూడా చేసేద్దామని చెప్పి వ్లాగ్ చేస్తున్నాను అనమాట. చూసేయండి, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో అంబికా ఎక్వేరియం రెస్టారెంట్కి వచ్చేసాం అనమాట. దీని అడ్రస్ ఎక్కడంటే బాన్గూడ్ జంక్షన్ దగ్గర డామినోస్ పైన ఉంటుంది అనమాట, సెకండ్ ఫ్లోర్లో. సో ఈ రెస్టారెంట్కి ఎందుకు వచ్చామంటే కాకినాడ కబుర్లు పేజ్ ఉంది కదా, ఆయన రాకేష్ గారు మమ్మల్ని ఇన్వైట్ చేశారు. సో ఫుడ్ టేస్ట్ చూడండి, మీరే చెప్పండి నచ్చిందో లేదని చెప్పి. నిజం చెప్తున్నాను గైస్, చాలా అంటే చాలా బాగుంది. సో జనరల్గా మన ఇంట్లో ఎక్వేరియం ఉంటేనే దాని ముందు నుంచుంటాము, లేదంటే కూర్చుని అలా చూస్తాం అనమాట. అవి ఏం చేస్తున్నాయి, ఎలా ఆడుతున్నాయి, అండ్ తర్వాత అవి పడుకుంటాయా లేదా అని చెప్పి నాకు కూడా చాలా అంటే చాలా డౌట్స్ వస్తాయి అనమాట. సో చేపలు పడుకుంటాయి, నైట్ టైం పడుకుంటాయి అంట. సో నేను కూడా ఎప్పుడూ చూడలేదు. మీరు ఎవరైనా చూసుంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ అంబికా ఎక్వేరియం రెస్టారెంట్లో మొత్తం అంతా థీమ్ అంతా ఫిషెస్ అనమాట. ఇంకా వాళ్ళు కూడా మంచిగా ఫిషెస్, మెర్మైడ్స్, ఇంకా షెల్స్ అవన్నీ మంచిగా వేయించారు. మొత్తం థీమ్ అంతా ఒక ఏమంటారు సముద్రంలో ఉన్న థీమ్ పెట్టారనమాట. మనకి ఎక్కడైనా టేబుల్స్ మధ్యలో ఎక్వేరియం పెడతారు, కానీ వీళ్ళైతే టేబుల్స్ని ఎక్వేరియం కింద మార్చేశారు అనమాట. చాలా బాగుంది ఐడియా కూడా. అండ్ ఫుడ్ విషయానికి వస్తే చాలా చాలా బాగుంది. ఫుడ్ ఖచ్చితంగా ట్రై చేయండి. రెస్టారెంట్ పెట్టడం కాదండి గ్రేట్, వాళ్ళు మెయింటెనెన్స్ చూడండి. ప్రతి ఒక్కటి చాలా నీట్గా, క్లీన్గా, హైజీన్గా ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళి ఫ్యామిలీస్ అండ్ చిల్డ్రన్స్తో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. నాకు తెలిసి అక్కడే ఉంటాం, మేము రామంటారనమాట. అంత బాగుంది అక్కడ. సో నేనైతే యూట్యూబ్ లాంగ్ వీడియో కోసం తీసుకుంటాను అనమాట. ఈ లోపల నవీన్ వెళ్ళిపోయి ఇన్స్టాగ్రామ్లోకి రీల్ తీస్తున్నాడు. తన టేకింగ్ చాలా బాగుంటుంది. నా వీడియోస్ చూస్తే మీకే తెలుస్తుంది అనమాట. నిజం చెప్తున్నాను గైస్, కామెంట్స్ చూసి నేనైతే ఫుడ్ బాగోదని అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళాక నా ఒపీనియన్ మొత్తం చేంజ్ అయిపోయింది. సో గైస్, వీడియో కోసం అయితే మేము చెప్పట్లేదు, నిజంగా చాలా బాగుంది. మాకు చికెన్ మంచో సూప్ బాగా నచ్చింది. అండ్ తర్వాత 3 స్టార్టర్స్ ఆర్డర్ చేసాము, అవి కూడా చాలా బాగుంది. నేను చెప్తూ ఉంటా చూడండి, స్కిప్ చేయొద్దు. చాలా మంది స్కిప్ చేసి చూస్తున్నారు అనమాట. ఇంకా స్టార్టర్స్లో మేము ఆర్డర్ చేసింది మంగోలియన్ చికెన్, స్టఫ్డ్ క్రాబ్, ఇంకా అపోలో ఫిష్ అనుకుంటా. సో ఈ 3 ఆర్డర్ చేసాము. 3 చాలా బాగుంది. నా వీడియో చూసి ఎవరైనా వెళ్తే అండ్ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ నా వీడియోస్ చూసి వెళ్ళుంటే ఖచ్చితంగా స్టఫ్డ్ క్రాబ్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంది. నాకు చాలా స్పెషల్గా అనిపించింది అనమాట అక్కడ. ఇంకా అపోలో ఫిష్ అయితే చాలా బాగుంది. అపోలో ఫిష్ కూడా చాలా సాఫ్ట్ ఉంది, మంచిగా కుక్ అయింది అనమాట. నేనైతే మొత్తం వీడియో తీయలేదు. ఇంకా ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోస్ ఉంటాయి కదా, అవి తీసినవి కూడా ఇందులో యాడ్ చేశాను అనమాట. సో అవి కూడా అందుకే మా వాళ్ళు కొంచెం వీడియోకి స్టిల్స్ ఇస్తున్నారు. సో దానివల్ల మీకు అలా కనిపిస్తుంది వీడియో మొత్తం అంతా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఆర్డర్ చేసింది బిర్యానీస్ అనమాట. బిర్యానీస్లో నాకు తంగిడి చికెన్ బిర్యానీ చాలా బాగా నచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. పీస్ కూడా చాలా సాఫ్ట్గా బాగా కుక్ అయింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఆర్డర్ చేసింది కీమా బిర్యానీ అనమాట. వీళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది. గీతో మంచిగా ఆ ఫ్లేవర్ అంతా నింపి ఇచ్చారనమాట. సో అందరూ అనుకుంటారు వీళ్ళు మంచిగా ఫుడ్ తింటారు, వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి వస్తారని చెప్పి. దాని వెనకాలే అంతే కష్టం ఉంటుందండి. సో వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఎక్స్ప్రెషన్స్ అవి ఇవ్వడానికి, ఎందుకంటే అందరి ముందు చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. సో ఏదో ఒకలాగా మొత్తానికి వీడియో కంప్లీట్ చేసాము. ఈ వీడియో మీరు ఫుల్గా ఇంకా ఇన్ఫర్మేషన్గా చూడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మోని వ్లాగ్స్ కాకినాడ అని ఐడిని సెర్చ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో నా వీడియోస్ అన్ని చాలా ఇన్ఫర్మేషన్గా ఉంటాయి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సో ఇంకోటి చెప్పడం మర్చిపోయాను గైస్, ఇది క్రిస్పీ చికెన్ అనమాట. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. హనీ వేసి ఇస్తారంట, ఫ్లేవర్ అయితే అదిరిపోయింది.
సో దీని తర్వాత మేము ప్లాన్ చేసుకున్నాం అండర్ వాటర్ టన్నల్కి వెళ్ళామన్నమాట. సో అది నెక్స్ట్ వీడియోలో పెడతా, ఖచ్చితంగా చూసేయండి. అలానే పేజ్ని ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయడం అస్సలు మర్చిపోదేటి. బాయ్.